హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వెస్ట్ బైపాస్ దగ్గరలో ఒక వెంచర్ ప్రమోషన్కి వచ్చామండి. దాని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. మనం ఉన్న ప్లేస్ కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉంది. అసలు ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటో సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? మనది స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉందంటున్నారు, ఉండటానికి రుజువు ఏంటి? ఎకనామిక్ గా గ్రోత్ ఉండే ఏరియాని స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద కన్సిడర్ చేసేది అక్కడ ఉండే ఒక బోర్డు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏపీసీఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఏరియా లిమిట్ కి హెడ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఏరియాస్ కి మంచి రోడ్డు కనెక్టివిటీ, ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళు కంపెనీస్ కి ఇచ్చిన హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ ఇస్తారు, ఇలా గేటెడ్ కమ్యూనిటీస్కి ఇస్తారు, ఐటీ హబ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా గట్టిగా పెరిగే ఏరియాని స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద తీసుకుంటారు. అంటే మీ వర్డ్స్ ప్రకారం ఇప్పుడు మనకి క్యాపిటల్ కి ఇవన్నీ ఎకనామిక్ గా బూస్ట్ ఇస్తాయి కాబట్టి అది స్పెషల్ ఎకనామిక్. ఇప్పుడు మన వెంచర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉంది అంటానికి అసలు ఇక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి? ద ఫస్ట్ థింగ్ అండి, మనకి హైదరాబాద్ ఒకసారి ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మనకి అవుటర్ రింగ్ రోడ్ కి 4 to 5 kilometers రేంజ్ లో ఉన్న ఏరియాని అంతా స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద కన్సిడర్ చేసిందండి అక్కడ బోర్డు. సో ఇక్కడ మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉండడానికి ఒకే ఒక రోజు అక్కడ కనిపిస్తున్న వెస్ట్ బైపాస్ అండి. వెస్ట్ బైపాస్ ఎందుకు చూపించానంటే వెల్ కనెక్టివిటీ అండి. ఇది ఎక్కారంటే మీరు ఎక్కడికన్నా విజయవాడ ఏ ప్రాంతంలో దిగాలన్నా దిగచ్చు. విజయవాడ సిటీని టచ్ చేయకుండా హైదరాబాద్ రూట్కి వెళ్ళిపోవచ్చు, గుంటూరు రూట్కి వెళ్ళిపోవచ్చు, అమరావతి క్యాపిటల్ రీజన్కి వెళ్ళచ్చు, ఇటు చూస్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు. సో ఇన్ని కనెక్టివిటీస్ కలుపుకుంటూ వెళ్తుంది వెస్ట్ బైపాస్. సో ఈ వెస్ట్ బైపాస్ కి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. అంటే ఇప్పుడు మనం అమరావతి క్యాపిటల్ లో కూడా వెళ్ళొచ్చు. అవునండి. సో అక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్ కమర్షియల్ గా డెవలప్ అవుతుంది కాబట్టి సో ఈ ల్యాండ్ కూడా మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉంది. సరే, ఇప్పుడు మనం ఏ ప్లేస్ కి వచ్చామండి? ఈ ప్లేస్ ఎక్కడ, ఈ కాస్ట్ ఎంత, కంపెనీ పేరు ఏంటి? ఇప్పుడు మనం రామర్పేట దగ్గర ఉన్నామండి. ఇటు చూసుకుంటే మనకి వెస్ట్ బైపాస్, అంటే వెస్ట్ బైపాస్ నుంచి మనం గన్నవరం నుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ ఎగ్జిట్ ఇక్కడ ఉంటుందండి. సో ఆ రోడ్ నుంచి 80 feet రోడ్ కనెక్టివిటీ టు రామర్పాడు రింగ్ అండి. అంటే వెస్ట్ బైపాస్ కి రామర్పాడుకి మధ్యలో ఉన్నాం మనం అనమాట. ప్రైస్ మనకి కేవలం 25,000 అండి. నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నా, ఈ చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేసుకోండి. గజం 30,000 35,000 పైన అమ్ముతున్నానండి. ద బెస్ట్ ప్రైస్. ప్రైడ్ కంపెనీ ఎంత దూరదృష్టితో ఆలోచించి గజం కేవలం 25,000కి తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ కస్టమర్ రాకముందు వేరే వెంచర్స్ కి వెళ్ళి ప్రైస్ వెరిఫై చేసుకుని రావచ్చా? 100% వెరిఫై చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం టీఎల్పీ నెంబర్ వచ్చింది అన్నారు కదా, అంటే ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేది జరిగిపోతున్నాయి. మీరు ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడానికి మీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా కంపెనీ 5 years or 10 years కంపెనీ కాదండి, మోర్ దాన్ 20+ years ఇండస్ట్రీ ఉంది మాది. సో ఇక్కడ ఏంటంటే మేము ఎక్కువ హైవేస్ అండ్ రైల్వేస్ లో లాట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ చేస్తున్నాం మేము. సో మేము రీసెంట్ గా రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కూడా రావడం జరిగింది. మీరు ఇండియాలో చేశారు, విజయవాడలో ఏమైనా చేశారా? విజయవాడలో మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైఓవర్ ఉందిగా, ఆ ఫ్లైఓవర్ మేము కట్టింది. రామర్పాడు కూడా మాదే మేమే కట్టాము. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇందులో ఏం డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? దీంట్లో చూసుకుంటే మనకి మెయిన్ రోడ్ 40 feet రోడ్ వస్తుందండి. అన్ని రోడ్స్ కూడా మనకి 40 feet రోడ్స్ ఇస్తున్నామండి. యాజ్ పర్ ద ఏపీసీఆర్డీఏ నార్మ్స్ ప్రకారం ఆల్ ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ డెవలప్మెంట్ చూసారు కదా, ఇదంతా ఫేజ్ 1 ఎంత బాగా డెవలప్మెంట్ చేశారు చూడండి. ఇలాగే ఇప్పుడు ఫేజ్ 2 కూడా రెడీ అవుతుంది. రేపొద్దున ఇదే డెవలప్మెంట్ మీరు అక్కడ చూస్తారు. సో ఇంకో అద్భుతం ఏంటంటే ఈ రోడ్ వెళ్ళిపోయి మనకి డైరెక్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ లో కలిసిపోతుంది. వెస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ కి ఇంకా బూస్ట్. మీరు సిఆర్డీఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ వస్తున్నారు. విత్ ఇన్ 1 week లో నాకు తెలిసి ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ అవుతుందంటే 1 week లో మీరు చాలా రిజల్ట్స్ వస్తారు. మీరే చూడండి, 1 week లో మేము వస్తాము, మళ్ళీ రిజల్ట్స్ వస్తాం. ఓకే, ఈ సార్ చెప్పడం ప్రకారం ఏంటంటే ప్రైడ్ కంపెనీ వాళ్ళు చాలా రైల్వేస్ అలాగే రోడ్వేస్ వేశారు, అలాగే మంచి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, మంచి లొకాలిటీలో ఉంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు సార్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాము, కాల్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.